హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి. తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత హరీష్ రావు అక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు అంటే 2023 వరకు 6 సార్లు ఆయన విజయం సాధించారు. మధ్యలో 2010లో ఉప ఎన్నిక కలుపుకొని విజయం సాధించుకుంటూ వస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఆయన బంధువులు కాకుండా వేరే ఎవ్వరూ గెలవలేకపోయారు. 1983లో తొలిసారి కేసీఆర్ అక్కడ ఓడిపోయాక పట్టుదలగా స్ట్రాంగ్గా పనిచేసి ఒక బలమైన బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. గత ఎన్నికల్లో హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ పైన విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 58.17% ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఒక బంపర్ మెజారిటీగా కనిపిస్తుంది. 82,308 ఓట్ల బంపర్ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మరి సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు జనాదరణ ఈ సమయానికి ఎట్లా ఉంది? పెరిగిందా, తగ్గిందా? పనితీరు పైన ఎటువంటి చర్చ సాగుతోంది? జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. సో అసెంబ్లీకి ఆయన ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. ముందుగా అసెంబ్లీకి హాజరు రోజులు మనం చూద్దాం. 55 రోజులు అసెంబ్లీ సాగితే ఆయన 49 రోజులు హాజరయ్యారు. అంటే 6 రోజులు అసెంబ్లీకి యాబ్సెంట్ కనిపిస్తుంది. ఇక హరీష్ రావుకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్. గత దాదాపుగా వరుసగా 6 సార్లు ఆయన విజయం సాధించుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రజలతో మంచి కనెక్టివిటీ ఉంది, పాజిటివ్ ఇమేజ్ ఉంది. సమస్యలను స్వయంగా పరిష్కరించే చొరవ చేస్తూ ఉంటారు. మంత్రి హోదాలో ఆయన పనిచేశారు కాబట్టి అభివృద్ధి అనేది సిద్దిపేటలో చాలా ఎక్కువగానే జరిగింది అనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్ సెగ్మెంట్ గురించి పూర్తి అవగాహన ఉంది ఆయనకి. ప్రజానాయకుడిగా సెగ్మెంట్లో గుర్తింపు ఉంది. కరోనా టైంలో కూడా ఆయన చాలా వరకు కార్యక్రమాలు చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయడం కావచ్చు, ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు, వాటన్నిటిలో కూడా సక్సెస్ అయ్యారు. అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాళేశ్వరం కాలువలతో సెగ్మెంట్కు నీళ్లు. సో గతంలో ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాళేశ్వరం కూడా ఆయన టైంలోనే నిర్మాణం జరిగింది. సో తద్వారా కాలువలతో నియోజకవర్గానికి నీళ్లు ఎక్కువగా తెప్పించే ప్రయత్నం చేశారు. సాగునీటి కొరత తీరడంతో జనం సంతోషంగా ఉన్నారు. తమను బాగా చూసుకుంటారని క్యాడర్ కూడా సంతోషంగా చెప్పినటువంటి మాట. నెక్స్ట్ హరీష్కు సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి పనితీరు ప్లస్ ఉంది. సో ఆయన మంచి పనితీరు చేయడం వల్ల అదంతా కూడా ఆయనకు హరీష్ రావు కూడా కలిసి వస్తుంది చేసే పనితీరు. తర్వాత సీసీ రోడ్డు పనులు కూడా చాలా చోట్ల వేగంగానే కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్ రెడ్డి కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన జరగడం, తర్వాత రైల్వే కనెక్టివిటీ పెంచడం అనేది ఒక మైల్ స్టోన్. మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ అనేది ఆయన హయాంలో అది చాలా వరకు పురోగతి సాధించిందని చెప్పొచ్చు. సో రైల్వే లైన్ సిద్దిపేటకు కావచ్చు, ఆ ఏరియాకు రైలు కూత వినిపించడంలో హరీష్ రావు చేసినటువంటి చొరవ, ఆయన కృషి అనేది కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి? హరీష్ రావు గురించి ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? మైనస్ పాయింట్స్ చూద్దాం. మధ్యస్థంగా జనానికి అందుబాటులో ఉంటారు అనేది ఒకటి. అంటే సరే, కొంతమంది చాలా వరకు కలిసే ప్రయత్నం చేసినా కూడా అందరికీ అందుబాటులో ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్తో కొంత సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది, అది రాష్ట్ర స్థాయి పాలిటిక్స్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కొంతవరకు పాలిటిక్స్తో కొంత సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మైనస్ పాయింట్గా కనబడుతుంది. నెక్స్ట్ బలమైన నేతగా పార్టీలో స్కోప్ పెరగకపోవడం. సో సరే, పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంత సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల పెద్దగా స్కోప్ అనేది పెరగట్లేదు అనేది ఒకటి మైనస్ పాయింట్గా కనపడుతుంది. కేటీఆర్ కవిత వర్గాలతో ఆధిపత్య సవాళ్ళు ఆయన ఎదుర్కొంటున్నారు. సో ఎంతవరకు లేదు, అంతా ఒకటే అని చెప్పినప్పటికీ కూడా నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు లేరని చెప్పినప్పటికీ కూడా సో క్యాడర్లో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎప్పటికీ ఒక చర్చ అయితే సాగుతూనే ఉంటుంది. కేటీఆర్ హరీష్ రావా, కవిత హరీష్ రావా, కేటీఆర్, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి చర్చ. సో దాంట్లో ఆ ఆధిపత్య సవాళ్ళు కొంతవరకు ఎదుర్కొంటున్నారు హరీష్ రావు అనేది మైనస్ పాయింట్గా కనపడుతుంది. నెక్స్ట్ బడ్జెట్ తీసుకురాలేకపోతున్నారన్న అభిప్రాయం. తర్వాత పురోగతి లేని సిద్దిపేట ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి. సిద్దిపేటలో జరగాల్సినటువంటి స్థాయిలో ఆ ప్రాజెక్టు, రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది ఇంకా జరగట్లేదనేది మైనస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. జనం కోరుకునేది ఏంటి? వెటర్నరీ కాలేజీ మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది వచ్చినట్టే వచ్చి అది మళ్ళీ
కొడంగల్కి తరలి వెళ్ళింది. సో అక్కడ మళ్ళీ దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఒకటైతే 1000 బెడ్స్ హాస్పిటల్లో వసతులు కల్పించాలి ఒకటి, తర్వాత వైద్య సిబ్బంది పరికరాల కొరత కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా జనం కోరుకుంటూ ఉంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, సిద్దిపేట ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూసాం. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో హరీష్ రావుకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 66% బాగానే కనబడుతోంది, వ్యతిరేకం 18%, ఈ సమయానికి తక్కువగానే ఉంది, తటస్థం కూడా తక్కువగానే 16%గానే కనిపిస్తూ ఉంది. సో అనుకూలం అయితే 66% చాలా మంచి మెరుగ్గానే కనబడుతోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా సిద్దిపేట ప్రజలు ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇంకా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధి కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు ఇంకా మరింతగా ప్రజలకు అందించగలిగితే ఈ వ్యతిరేకత కూడా మరింతగా తగ్గించుకోవచ్చు, తటస్థాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. తద్వారా అనుకూలం అనేది రాబోయే రోజుల్లో మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 66%.